హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ ఆవకాయ పచ్చడి, ఈ రొయ్యల పికిలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనకి 4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 10 వరకు లవంగాలు వేసుకోవాలి. ఒక 2 యాలకులు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ధనియాలు వేసుకోవాలి. ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎక్కువ వేయడం వల్ల మనకి గ్రేవీ ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకుని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. మనకు నిల్వ ఉంటాను కాబట్టి వేయించుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే కనుక మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక 2 కిలోల రొయ్యలు తీసుకుంటే మనకి 1 కిలో రొయ్యలు వస్తాయి తొక్క తీసేసరికి. ఇప్పుడు ఈ కిలో రొయ్యలకి కొలతలు చూద్దాము. తొక్క తీసిన 1 కిలో రొయ్యలకి కొలతలు చెప్తున్నాను. ముందుగా ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసిన రొయ్యల్లో 1 టీ స్పూన్ వరకు, 1 టీ స్పూన్కి తక్కువ సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకున్నట్లయితే మనం పచ్చడి పెట్టేలోపు మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఈ రొయ్యలను వేసేసుకోవాలి. ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు. రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ తోటి ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఇలా వాటర్ వచ్చేస్తాయి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మంటని మీడియంలోకి మార్చేసుకుని ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని వేరే పాన్ పెట్టుకుందాము. కిలో రొయ్యలకి మనకి ఒక 400 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. అరకిలోకి 100 గ్రాములు తక్కువ. అది కూడా వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. తర్వాత ఈ రొయ్యలన్నీ వేసేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోవాలన్నమాట, క్రిస్పీగా అయిపోవాలి. అంటే కొంచెం కలర్ మారాలన్నమాట. మనకి నిలవ పెట్టడానికి కాబట్టి బాగా వేగిపోవాలి. పచ్చి అనేది ఉండకూడదు, పచ్చి ఉండకూడదు, అలాగే తడి కూడా తగలకూడదు. పచ్చి ఉన్నట్లయితే కనుక పచ్చడి బూజు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వేగిపోవాలి. వేగేసరికి మనకి రొయ్యల సైజు అనేది తగ్గిపోతుంది. దానికోసం మనం పచ్చడికి అయితే కనుక కొంచెం పెద్ద సైజు రొయ్యలు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి, ఫ్రెష్గా దంచుకున్నది. మనం నిలవ పెట్టడానికి కాబట్టి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు రొయ్యలను వేసేసుకుందాము. రొయ్యలను వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసాం కదా, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కరివేపాకు వేయడం వల్ల. ఇప్పుడు మసాలా పొడి గ్రైండ్ చేసేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగించకూడదు, నల్లగా వచ్చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా పోతుంది. కరెక్ట్గా 2 నిమిషాలు వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ ఇది వేగించేసాం కదా, దానికోసం మనకి ఎక్కువ వేగక్కర్లేదు. 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మనం ఉప్పు కారం వేసుకుందాం. 1 కిలో రొయ్యలకి అరకప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. పచ్చికారం ఉంటే పచ్చికారం వేసుకోవచ్చు, లేదా మనం కర్రీస్కి వాడుకునే కారమైనా వేసేసుకోవచ్చు. పచ్చికారం అంటే మనం ఆవకాయ పచ్చడికి దానికి వాడుతూ ఉంటాం కదా, పచ్చళ్ళకి, నిలవ పచ్చళ్ళకి ఆ కారం. ఉప్పు అయితే మట్టికి పావు కప్పుకి తక్కువ వేసుకోవాలి, 1 స్పూన్ తక్కువ వేసుకోవాలి. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్లు అవుతుంది స్పూన్తో కొలుసుకుంటే కనుక.
అదే కారం అయితే కనుక 4 టేబుల్ స్పూన్లు ఉంటుంది అరకప్పుకి. ఉప్పు కారం వేసేసాక బాగా కలిపేసుకోవాలి. 1 స్పూను కారం ఎక్కువైనా ఏం కాదు కానీ అదే సాల్ట్ ఎక్కువైతే కనుక పచ్చడి అంతా చెడిపోతుంది. దానికోసం ఉప్పు తక్కువే వేసుకోవాలి. అయినా మనం ముందుకుండగా కూడా ఒక అర స్పూన్ వేసాం కదా, కావాలంటే లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది. నేను ఇంక ఉప్పు అయితే ఏమీ వేయలేదు. ఒక అరగంట సేపు పక్కన ఉంచేసేయాలి. చూడండి మొత్తం అంతా చల్లారిపోయింది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం నిమ్మరసం వేసుకోవాలి. ఒక 4 నిమ్మకాయలు రసం తీసేసుకుని, రసం ఎక్కువ ఉన్నది రసం పిండి వేసుకుని గింజలు లేకుండా వేసేసుకోవాలి. మనం నిమ్మరసం తీసేటప్పుడు కూడా తడి ఏమీ తగలకూడదు. మనం కట్ చేసేసినప్పుడు కానీ రసం తీసినప్పుడు కానీ తడి లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం తడి తగిలినా కూడా మనకి పచ్చడి పాడైపోతుంది. ఒక డే అంతా మనం దీనిలో ఉంచేసుకున్నా పర్వాలేదు, లేదా బాటిల్లో వేసేసుకుని ఒక రోజు తర్వాత స్పూన్తో కలుపుకోవాలి. గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడిని ఒక రోజు తర్వాత తిన్నట్లయితే కనుక టేస్టీగా ఉంటుంది. పులుపు అంతా బాగా పడుతుందన్నమాట. అంతేనండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.